హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కన్నయ్య మాటలు ఛానల్. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి పకోడీ కర్రీ అనమాట. సో మనం జనరల్గా పకోడీ తినడానికి తెచ్చుకుంటూ ఉంటాము. సో అలాంటప్పుడు మిగిలిన లేదా స్పెసిఫిక్గా ఈ కర్రీ కోసం చేసుకోవాలన్నా సరే మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఆనియన్స్, టమాటో, పచ్చిమిరపకాయ ప్లస్ పకోడీ అండ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. దాని తర్వాత ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని అందులో ఎండుమిరపకాయ ప్లస్ తాలింపు గింజలు మొత్తం అందులో యాడ్ చేసేసుకుందాం. మొత్తం అంతా బాగా వేగిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీ అండ్ ఆనియన్స్ కూడా అందులో యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత అందులో పసుపు అండ్ ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని అంతా కలిసేలాగా నీట్గా కలుపుకుందాం. సో కొంచెం వేగటానికి జస్ట్ ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టి మగ్గించుకుందాం. సో ఇట్లా బాగా మగ్గిన తర్వాత మనం అందులోకి ముందుగా కట్ చేసుకున్న టమాటోస్ కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. చూసారు కదా, టమాటోస్ కూడా బాగా మగ్గిపోయాయి అనమాట. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాని నుంచి వాటర్ ఇట్లా తీసేసుకొని మొత్తం యాడ్ చేసుకుందాం. జస్ట్ ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. చింతపండు వాటర్ యాడ్ చేసిన తర్వాత చూసారు కదా, నేను మూత పెట్టేశాను. దాని తర్వాత ఎలా తెరులుతున్నాయో ఆ టైంలో మనం మసాలా కారం కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. సో యాడ్ చేసుకొని ఇప్పుడు కూడా మనకి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. కారం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత అడ్జస్ట్ చేసుకుంటే అంత అనమాట. సో మళ్ళీ కారం కూడా అడ్జస్ట్ అయిన తర్వాత మనం అందులోకి పకోడీ యాడ్ చేసేసుకోవడమే అనమాట. యాడ్ చేసుకొని నీట్గా ముక్క ఎక్కడ విరగకుండా మనకి తిప్పుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ రెసిపీ అనమాట. అండ్ రొటీన్గా తినే కర్రీస్ కన్నా ఇట్లా డిఫరెంట్గా అప్పుడప్పుడు కూడా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. అండ్ పిల్లలు కూడా ఇష్టపడతారనమాట. లైక్ పప్పు ఇవన్నీ అట్లా కాకుండా రొటీన్గా అప్పుడప్పుడు కూడా ఇలా న్యూగా ట్రై చేసుకుంటూ ఉంటే నోటికి రుచిగా బాగుంటుంది అనమాట. పకోడీ వేసిన తర్వాత కూడా మనం మంచిగా మరిగించామంటే మనం ముందు చేసిన ప్రిపరేషన్ అంతా కూడా పకోడీకి మొత్తం పట్టి చాలా టేస్ట్ వస్తుంది. మంచిగా అలా మరిగిన తర్వాత మనం నీట్గా కరివేపాకు ఫ్రెష్లీ చాప్డ్ కరివేపాకు లాస్ట్లో వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది అనమాట. అండ్ కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇంకా మన కర్రీని మనం సర్వ్ చేసుకోవడం అనమాట. చాలా సింపుల్ రెసిపీ. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కన్నయ్య మాటలు ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.